విద్యార్థి సంఘాల చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నదనే సాకుతో సదాశివపేటలో పోలీసులు రాత్రి 12 గంటలకు ఇళ్లకు వెళ్లి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు ప్రశాంత్లను అరెస్ట్ చేసి సదాశివపేట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది. రాత్రిపూట ప్రజా సంఘాల నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం, ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు వేధింపులు ఆపాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను హరించడం సరైనది కాదని, పోలీసులు ప్రజా సంఘాలను అణిచివేయాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులను నిన్నటి రాత్రి అర్ధరాత్రి నుంచి అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని నేను డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఏదైతే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటించాలని చెప్పి స్వచ్ఛందంగా తెలంగాణ టీఎస్పీ బోర్డుకు, టీఎస్పీ బోర్డుకు వెళ్ళాలని చెప్పి అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. దానికి మద్దతుగా ఎక్కడ డివైఎఫ్ఐ వెళ్ళి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలో ఒప్పెనలా తీసుకొస్తుందని చెప్పి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ భయపడుతుంది. ఆ భయంలో భాగంగానే ఈరోజు గత అర్ధరాత్రి 12 గంటలకు మా ఇళ్లలోకి వచ్చి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నేను, అదేవిధంగా శ్రీకాంత్, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఎస్ఎఫ్ఐ నాయకులను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజా సంఘాలు స్వేచ్ఛగా తమ వాదాన్ని, తమ యొక్క గళాన్ని వినిపించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగం కల్పించిన హక్కును హరించడం అంటే మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది మానుకోవాలి. నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాల్లో సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము సంగారెడ్డి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.